దట్. ఒకవేళ మీరు చెయ్యలేకపోతే అది మన అసమర్థత తప్ప కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎక్కడా చేయకుండా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. PGRS అత్యధిక ప్రాధాన్యత. 100% పరిష్కారం కావాలి. ఇందులో కూడా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి నాన్ ఫైనాన్షియల్, పైకి కిందికి తిప్పడం కాదు, సమస్యకు పరిష్కార మార్గం పెట్టాలి. ఏదైనా లిటిగేషన్ ఉంటే ఆ లిటిగేషన్ ఎందుకు వచ్చిందో అలాంటివి కూడా నోట్ చేసి సిస్టంలో పెట్టుకుంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్, సేమ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మీకు అది క్లారిటీ ఉండాల్సిన అవసరం. 2 ఫైనాన్షియల్ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ జనైనవన్నీ పరిష్కారం చేస్తాం. దాన్ని ఏ విధంగా చేయాలనో ఎప్పటికప్పుడు మనం కూడా రివ్యూ చేసుకుంటాం, మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, అవన్నీ మనం అడ్రస్ చేస్తాం. అల్టిమేట్గా సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఈజ్ యువర్ రిపోర్ట్ కార్డ్. డెలివర్ రిజల్ట్స్, నాట్ రిపోర్ట్స్. ఒకప్పుడు మీరు రిపోర్ట్లు పంపిస్తూ వచ్చేవాళ్ళు, దానికి మీరు మా గవర్నమెంట్ బ్లేమ్ చేసేవాళ్ళు. ఎవ్రీడే ఒక రిపోర్ట్ పంపించాలని. ఇప్పుడు రిపోర్ట్ పంపక్కర్లా, మేము మీకు పంపిస్తున్నాం. మీరు ఆన్లైన్లో అప్డేట్ చేయడమే బాధ్యత. ఆటోమేటిక్గా ఇదయ్యే పరిస్థితి వస్తుంది. ఎవ్రీ గ్రీవెన్స్ ఇస్ క్లోజ్డ్ ఇన్ ద గవర్నమెంట్ స్ట్రెంగ్థెన్డ్. డెడ్ లైన్ March 27. Revenue records. That is QR code and also ఏదైతే మనం బ్యాక్ ఎండ్ అంతా కంప్లీట్ చేసి అల్టిమేట్గా ఆ రోజు నుంచి ఇంకా గ్రీవెన్సెస్ 19 లిటిగేషన్ ఉంటే తప్ప గ్రీవెన్సెస్ అన్ని నాన్ ఫైనాన్షియల్ క్లియర్ అయిపోవాలి. అక్కడి నుంచి నేను ఏజెస్ టుగెదర్గా, డికేడ్స్ టుగెదర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు తీసుకొని అవసరమైతే సమాజానికి హానికరమైనటువంటి డెసిషన్స్ తప్ప all other decisions will clear it. If necessary, we will bring it to cabinet and we will close it. అన్ని స్థాయిల్లో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కెపాసిటీ బిల్డింగ్. అప్పుడే నాణ్యత పెరుగుతుంది, వేగం వస్తుంది. థింక్ ఇన్నోవేటివ్ వే. ఎవ్రీడే రొటీన్గా ఆలోచిస్తే మీకు రొటీన్ ఆలోచనలు వస్తాయి. సమస్యని పరిష్కారం చేయడం కోసం ఇన్నోవేటివ్గా మీరు ఆలోచిస్తే ఆటోమేటిక్ కొత్త కొత్త ఆలోచనలు వచ్చి తద్వారా సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క, వీఆర్ నాట్ హియర్ టు మేనేజ్ ది సిస్టమ్, వీఆర్ హియర్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్. ఇన్నోవేట్, రిఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. ఆల్వేస్ వీఆర్ ఆల్ టాకింగ్ డబ్బులు లేవు. ఇటీవల ఒక బుక్ చదివా, scarcity of money is a myth. If you create, then money will be available. Temporary, there is a setback. Temporary setback undan withdrawal symptoms pedte, you cannot do anything. How to overcome? Innovate. ఇప్పుడు ఉదాహరణకు వాటర్ ఉంది. ఒకప్పుడు వాటర్ సర్ప్లస్, ఈ మధ్య కాలంలో వాటర్ డెఫిషియట్. ఎక్కడ చూసినా సమ్మర్ వచ్చిందంటే ఏ పాలిటీషియన్ మీద కుండలు ప్రదర్శిస్తారు, బిందెలు తెచ్చి రోడ్డుకు అడ్డంగా పెట్టి వీళ్ళు దానికి పోవడమే మానేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. దిస్ వేర్ వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు. ఒకప్పుడు నేను చూశాను మదనపల్లి 15 days 10 days వాటర్ ఇచ్చాం. దట్ ఈస్ నాట్ ఫార్ అవే, 2014. ఈరోజు అక్కడ నీళ్ళన్నీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ ఎక్స్పెరిమెంట్ కూడా నేను మాట్లాడతాం. అంటే అది మన చేతల్లో ఉంది, అలాంటి మనం చేశాం. నేను మళ్ళీ వెల్ఫేర్, డెవలప్మెంట్, ఎంపవర్మెంట్, వెల్త్ క్రియేషన్ ఒక సైకిల్. ఈ సైకిల్ని ప్రాపర్గా ఎవరైతే మాస్టరైజ్ చేస్తారో అక్కడ స్కార్సిటీ ఉండదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి లేకుండా సంపద లేదు, సంపద లేకుండా సంక్షేమం లేదు, సమాజాన్ని ఎంపవర్ చేయలేము.
ఈరోజు సో కాల్డ్ డెవలప్డ్ నేషన్స్ అని ఒకప్పుడు మనలాంటి సమస్యలు ఫేస్ చేశారు. మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, ఒకప్పుడు సెంచురీస్ తీసుకున్నారు అమెరికన్ ఎకానమీ, తర్వాత చైనా, సౌత్ ఏషియన్ టైగర్స్ వీళ్ళంతా డికేడ్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఇయర్స్లో మనం చేసే పరిస్థితి వస్తుంది బికాస్ ఆఫ్ టెక్నాలజీ. అన్ని డికేడ్స్ కానీ అన్ని సెంచురీస్ అవసరం లేదు, అలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సూపర్ 6తో భద్రత భరోసా కల్పించాం. P4తో పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. 28 బెస్ట్ పాలసీలతో ఏపీ బ్రాండ్ రాష్ట్రంపై అంతర్జాతీయంగా నమ్మకాన్ని క్రియేట్ చేసాం. నేషనల్, ఇంటర్నేషనల్ ఒక ట్రస్ట్ క్రియేట్ చేయగలిగాం. రాష్ట్రంలో పెట్టుబడులు ఒక పండుగ వాతావరణం జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు బుల్లెట్, రాయల్ బుల్లెట్, అది మెజెస్టిక్ రైడ్ ఒకే తమిళనాడులో ఉండేవాడు. ఎస్టర్డే వీ హ్యావ్ క్లియర్డ్ టు గెట్ టు ఆంధ్రప్రదేశ్. రాయల్ ఎన్ఫీల్డ్. నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, మెజెస్టిక్ వెహికల్. అది ఒక్క తమిళనాడులో అంటే మనం తేగలిగాం. ఈరోజు కియా మోటార్స్, లాస్ట్ టైం గూగుల్, ఒకటిగా ఏదైనా మీరు చూస్తే అనుకున్నటన్నీ సాధ్యమవుతున్నాయి. ఇవన్నీ అయినాయంటే 28 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాం. ఏపీని ఒక బ్రాండ్గా నిలిపాం. అదే మరి 17 SIPBలు పెట్టి 283 ఆమోదించాం కంపెనీలన్నీ. 23 లక్షల కోట్ల రూపాయలు MOUలు సైన్ చేశాం. ఇవి పూర్తయితే మేము ఇచ్చిన హామీ 20 లక్షలు, 24 లక్షలు వీటితోనే ఉద్యోగాలు వస్తాయి. ఇంకా రాను పెట్టుబడులు నిరంతరం వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్స్ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. మొన్నటి వరకు ఈ 2 పేర్లు మనం వినలేదు. గ్రీన్ ఎనర్జీ అనే మాట వినలేదు. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. నేను ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా చేస్తా ఉన్నామో ఆ దిశగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క డేటా సెంటర్స్, AI, క్వాంటమ్, ఇవన్నీ రియాలిటీ. ఇవన్నీ కూడా ఇప్పుడు దానికి చిరునామాగా మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. బిగ్ ఇన్వెస్ట్మెంట్స్, గూగుల్, ఆర్సెలర్ మిత్తల్, రెన్యూ, అదే మరి BPCL, ఇలాంటి బిగ్ కంపెనీస్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉండే ఆల్ టాప్ గ్రూప్స్, బిగ్ కార్పొరేట్స్, దే ఆర్ ఆల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ. దీనికోసం మనం చూస్తే రోజుకు ఒక ఒప్పందం, వారానికి ఒక శంకుస్థాపనలు. శ్రీ సిటీలో క్యారియర్ ఎస్టర్డే 2020 దేశంలో తయారయ్యే ఏసీల్లో 80% మన దగ్గరనే తయారవుతాయి. అలాంటి చాలా వాటిలో లీడ్ ఇచ్చాం. అంటే దేశానికి మనం ఎండలు ఎక్కువ ఉంటే కూల్నెస్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇన్నోవేషన్. ఒకప్పుడు ప్రపంచంలో అందరూ ఏసీ అంటే ఏదో ఒక స్టాండ్ అలోన్ సిస్టమ్ పెట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు అమరావతిలో డక్ట్ ద్వారా ₹1 ఖర్చు లేకుండా మనం కూలింగ్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చి పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇక్కడ జిల్లాల వారీగా ఫోకస్ పెట్టాలి. లాస్ట్ మైల్, లాస్ట్ ఫ్యామిలీని మనం రికగ్నైజ్ చేసే పరిస్థితి రావాలి. ఫస్ట్ టైం నా పొలిటికల్ క్యారియర్లో 28 జిల్లాలు, 25 పార్లమెంట్లు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్తో మీటింగ్లు పెట్టాను. ఒక్కొక్క దానికి నేను పరీక్షలు చదువుకుంటే నేను కూడా IAS అయ్యేవాడిని అప్పట్లో, కానీ అప్పుడు చదవలేకపోయా. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏ కలెక్టరేట్ ఉన్నారు, ఏ జిల్లా ఎట్లుందో అన్ని రిపోర్ట్లు పెట్టుకొని ఒక 2 గంటలు చదువుకొని పరీక్షలు మరిగి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీతో ఒక 3 గంటలు కూర్చొని మీరు ఇచ్చే ఐడియాస్ అన్నీ తీసుకొని డైరెక్షన్స్ ఇచ్చాం.
బిగ్ ఎక్సర్సైజ్. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమస్యలు పరిష్కారాలపైన చర్చలు చేశాం. నేను క్లారిటీ ఇచ్చాను. ఇవన్నీ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి ఎక్కడ అడ్డంకులు లేకుండా క్లారిటీ ఇస్తాం. ఎగ్జిక్యూషన్ చేసే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్స్ది. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. సమస్యలు మీరు చూస్తే అన్నెసరీగా 22A పెట్టేయడం, వాళ్ళు ఆఫీస్ తిరగడం, ఒక అధికారి యొక్క అనాలోచన అని కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ కొన్ని ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్లో పెట్టేయడం, ప్రొహిబిటరీ ల్యాండ్స్ పెట్టేయడం, అక్కడి నుంచి ఇంకా వాళ్ళు తిరిగి కాళ్ళు అరిగిపోయేట్టుగా అవస్థలు పడడం, అవన్నీ పోవాలి. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఆల్ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు ఇంకా రెవెన్యూ కూడా చూస్తున్నారు. అదే మరిగా CCLA ఉన్నారు. వాళ్ళిద్దరికీ రెవెన్యూ మినిస్టర్ పక్కనే చెప్తున్నాడు. కానీ ఆయన సమర్థత ఆఫ్టర్ 1 year తెలుస్తుంది. నేను వెరీ క్లియర్. ఎట్టి పరిస్థితుల్లో 0 tolerance, 0 error ఇన్ రెవెన్యూ. అది జరగాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెండో విషయం కూడా రోడ్లు, వంతెనలు, టూరిజం ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్లు, ఇవన్నీ కూడా మనం ఎక్కడికక్కడ కంప్లీట్ చేయాలి. మనం తీసుకునే నిర్ణయాలన్నీ అట్మోస్ట్ ఎఫిషియెంట్గా ఎగ్జిక్యూట్ కావాలి. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీకు అందరికి క్వార్టర్లీ పరీక్షలు. మీకు అందరికీ రేటింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బీ క్లియర్. ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళు ముందుకెళ్తారు, ఎవరు ఇంకా బాగా పనిచేస్తే టాపర్గా మిగులుతారు. అది జీవితంలో అందరికీ, అదే మరి మంత్రులు కూడా, ఆల్ ఆఫ్ అస్. ఇంకొక పక్కన